బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన లెక్కింపు రేపు జరగబోతుంది. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాధించబోతుందని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల ధీమాతో ఉండడంతో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది దానిపై చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహాగానాల మధ్య కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను హైదరాబాద్ కు పంపిస్తోంది. మరి కాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పలు సూచనలు చేసింది. గెలిచిన అభ్యర్థులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు రావాలని ఆదేశించింది. దీంతో వీరితో పాటు ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సుర్జేవాలకు టీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. ఇక రేపు ఉదయాన్నే చిదంబరం, షిండే, సుర్జేవాలా హైదరాబాద్ కు రానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన లెక్కింపు రేపు జరగబోతుంది. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాధించబోతుందని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇరు పార్టీల ధీమాతో ఉండడంతో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది దానిపై చర్చ నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహాగానాల మధ్య కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. అయితే రేపు తెలంగాణకు సంబంధించి కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని సర్వే సంస్థల రిపోర్ట్లు కావచ్చు, ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు కూడా సర్వేలు చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని సర్వే సంస్థలకు సంబంధించిన రిపోర్ట్లలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైగా కూడా అధికారంలోకి వచ్చే విధంగా కూడా అన్ని సర్వే సంస్థలు చెప్పిన నేపథ్యం కావచ్చు. రేపు ఏదైతే రేపు కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియ కావచ్చు, ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత తెలంగాణలో దూకుడుగా వ్యవహరించింది. అన్ని అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్లిన నేపథ్యం కావచ్చు. రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుంది తెలంగాణలో ఖచ్చితంగా 70 స్థానాల్లో కైవసం చేసుకుంటామన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ సర్వే సంస్థల రిపోర్ట్స్ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా మరోమారు అలర్ట్ అయింది. తెలంగాణలో సంబంధించి కూడా రేపు ట్రబుల్ షూటర్ ఈ రోజు డీకే శివకుమార్ రాబోతున్నారు. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆయన తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పైన ఫోకస్ కావచ్చు, రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఓటర్ తాజ్ కృష్ణకు రేపు ఉదయం 8:30 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన వెంటనే కూడా ఆ తాజ్ కృష్ణకు తరలించే విధంగా కూడా ఆ ప్లాన్ కూడా రచించడం జరిగింది. ప్రధానంగా రేపు జరిగే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఇక్కడ ఓటర్కు తరలించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి కూడా గత అనుభవాలు, ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపు 22 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచి గెలవడం జరిగింది. వీళ్ళన్నిటిని కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జరగబోయే పరిణామాలు పటిష్ట వ్యూహాలతో కూడా సంధించి ఆ పరిశీలకులకు సంబంధించి కూడా అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను
పూర్తిగా పరిశీలించేందుకు ఒక అభ్యర్థులను కూడా అక్కడ పంపించడం జరిగింది. ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ నుంచి కూడా ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా సూచనలు వెళ్ళాయి. ఏదైతే మీకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే పార్టీలోకి రావాలని కూడా గెలిచిన తర్వాత ఇలాంటి ప్రలోభాలకు పెడితే ఖచ్చితంగా మీరు నాతో చెప్పాలని కూడా డీకే శివకుమార్ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి చేయడానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత పైన కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పనిచేస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని సర్వేలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని సూచిస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి చేజార్చకుండా ఖచ్చితంగా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా వ్యూహాలతో వెళ్తున్న నేపథ్యంలో రేపు సంబంధించి కూడా డీకే శివకుమార్ పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఆయన పూర్తిగా ఇక్కడ ఉంటుంది. నేనైతే సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే 60 మార్కును దాటే అవకాశం ఉంటే, ఏదైతే 70 స్థానాలకు కూడా అవకాశం ఉంటే ఇక్కడే హైదరాబాద్ లో ఉండే విధంగా కూడా ఒక ప్లాన్ రచించడం జరిగింది. ఏదైతే 60 స్థానాలకు కూడా అటు ఇటుగా ఉన్న నేపథ్యం అయితే ఖచ్చితంగా వీళ్ళందరినీ కర్ణాటక సమీపంలో బెంగళూరులో ఒక రిసార్ట్లు కూడా ఇప్పటికీ బుక్ చేయడం నేపథ్యం కావచ్చు. వీళ్ళందరినీ కూడా అక్కడ తరలించనున్న నేపథ్యం. అలాగే పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు కావచ్చు, ప్రలోభాలకు గురి కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పూర్తిగా అక్కడ సేఫ్ జోన్ లో ఉండే విధంగా కూడా అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకునే నేపథ్యం కావచ్చు. డీకే శివకుమార్ సంబంధించి కూడా ఆయన ఇక్కడనే ఉంటారు. రేపు ఉదయం నుంచి కూడా పరిశీలన జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే సిఎల్పి నేత కావచ్చు, సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతనే వీళ్ళందరినీ బయటికి అంటే అక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. వినాలి చూసుకున్నట్టయితే ఒక పక్కన అన్ని సర్వేలు కాంగ్రెస్ కే పట్టం కడతాయని చెప్తున్నాయి. మరో పక్కన చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కూడా మేము హ్యాట్రిక్ సాధిస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక హంగ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 2 దఫాలుగా అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు. మరోమారు హ్యాట్రిక్ కొడతామంటగా కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా అంటే కర్ణాటక సంబంధించి కూడా ఇక్కడ పలు సర్వే సంస్థలు కావచ్చు, అక్కడ కర్ణాటకలో ఇప్పటికే పలు సంస్థలు కూడా అక్కడ సర్వేలు చేసిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా అక్కడ ఆ సంస్థలే సూచించిన సర్వేలే అక్కడ ఫలించిన నేపథ్యం. అవే సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు కూడా ఆ సంస్థలు చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత ఎన్నికలు కావచ్చు, ఇక బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అన్నిటిలో వైఫల్యించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి కొంత వ్యతిరేకత కావచ్చు, ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని అంశాలను కూడా వ్యూహాత్మకంగా టేకప్ చేస్తూ వెళ్లిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీళ్ళతో కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేకతను మీ ప్రజల్లో ఎండగట్ట ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిన నేపథ్యం కాబట్టి వాళ్ళ ఖచ్చితమైన ధీమాతో ఉన్న నేపథ్యంలో మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం. సర్వే రిపోర్ట్లు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకే డీకే ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలన్నింటినీ కూడా వ్యవహారాలు చూస్తున్న నేపథ్యం. దాంతో పాటు పరిశీలకులు ఏదైతే సుశీల్ కుమార్ సుండే కావచ్చు, అలాగే నూర్జావాలతో పాటు మరికొంతమంది పరిశీలకులకు కూడా పంపడం జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్ట్లు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఆయన సెక్యూరిటీ పరంగా కూడా భద్రత కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వస్తున్న భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఖచ్చితంగా గెలుపు తీరాలు కూడా గెలుస్తామని చెప్తున్నా కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న ఒకటే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. బీఆర్ఎస్ నేతలకు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ విజయం అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా సర్వేల పేరుతో తప్పుడు సర్వేలన్నీ కొట్టిపారుస్తున్న నేపథ్యంతోనే అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత సర్వేలు చెప్పినవి కూడా నిజమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సర్వేలు అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఎందుకు పనికిరావన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కేంద్రం కూడా ఇక్కడ తెలంగాణ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఎవరిని చేజార్చకుండా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలమైన ఏదైతే మార్కు దాటే విధంగా 60 స్థానాలకు పైగా ఉంటే మార్కు దాటే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడనే ఉంటారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడనే సిఎల్పి ఎన్నుకోవడం జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అటు ఇటుగా ఉంటే ఇప్పటికే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ టీజేఎస్ కావచ్చు, సిపిఐ
సిపిఐతో పొత్తు పెట్టుకునే అంశం కావచ్చు, సిపిఐ కూడా టికెట్ కేటాయించడం జరిగింది. ఇక టీజేఎస్ సంబంధించి కూడా పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఇతర పార్టీలు ఏదైతే చిన్న చిన్న పార్టీలు అయితే ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా మద్దతు తెలిపారు. ఇక నిరుద్యోగుల నుంచి కూడా మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ మొత్తంగా అన్నిటిని కూడా అన్ని ప్రభుత్వ ఏదైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న ధీమాతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి కూడా ఒంటరిగా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, ఎంఐఎం సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కి అన్సపోర్టివ్ గా కూడా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంఐఎం తో మాట్లాడే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్న ఏదైతే మార్కు దాటని క్రమంలో కూడా ఎంఐఎం తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే దానిపైన కూడా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఎంఐఎం తో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సహకారం కల్పిస్తే ఎంఐఎం తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా రేపు సంబంధించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలను బయటకు పెట్టే అవకాశం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ.